నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు మైపాల్యతో పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ రైతు సమన్వయ శాఖ అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా సారిక హనుమంత్ రెడ్డి, సీతాపేట సర్పంచ్ సిహెచ్ భూమేష్, ఉప సర్పంచ్ చంద్రకాంత్, శ్రీనివాస్ నాయక్, మజీద్ నజీర్, రాజేంద్ర రెడ్డి, సురేందర్ రెడ్డి, శంకర్ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి దర్పల్లి మండల ప్రజలకు అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నేటికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 25 వసంతాలు పూర్తి చేసుకొని మరి 26వ సంవత్సరానికి మనం అడుగుతున్నాం. మరి తెలంగాణను సాధించుకున్న తర్వాత సాధించుకోవడమే కాదు, గొప్ప నాయకుడు మన అధినేత కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతోని తెలంగాణను సాధించి మరి తెలంగాణను సాధించడమే కాకుండా సాధించుకున్న తెలంగాణను మరి అధికారం చేపట్టి ఎన్నో రకాల మరి సంక్షేమ పథకాలు అధికారంలో ఉండి 1 కాదు 2 కాదు, వైద్య, విద్యము, ఉచిత కరెంటు, మరి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, పెన్షన్లు, ప్రతి ఒక్కటి రైతులకు రైతు బంధుడిగా రైతు భరోసా, మరి చెప్పుకుంటా పోతే భారతంలాగా మరొక కార్యక్రమం కాదు. మరి అలాంటి సంక్షేమాలు తెలంగాణలో తీసుకొచ్చి మరి తెలంగాణని ఎలా అగ్రగామిగా, దేశంలోనే అగ్రగామిగా మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత మన కేసీఆర్కే దక్కుతుందనే మాట ఇది నగ్న సత్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా మనం అంటున్నామే కాదు, ఏ చిన్న పిల్లగాడిని అడిగినా కూడా, ఏ రైతుని అడిగినా కూడా, ఏ ముసలమ్మని అడిగినా కూడా, ఏ బీడీలు చేసే అక్కని అడిగినా కూడా, కూలి చేసే అక్కని అడిగినా కూడా ఇలా మళ్ళీ రావాలి సారు, రావాలి కారు, రావాలి కేసీఆర్ అని ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట మీ అందరికి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కొన్ని కారణాల వల్ల మరి మనం కోల్పోవడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలు ఈ ధృతరాష్ట్రుడి పాలన జరుగుతూ ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను మార్చి 6 గ్యారంటీలు మార్చి 420 హామీలు అన్నీ దౌర్భాగ్యమైనటువంటి హామీలు ఇచ్చి వీళ్ళన్నింటినీ కూడా పక్కదో పట్టించి మరి తెలంగాణలో రాక్షస పాలన నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రజాపాలన పేరు మీద దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్ననే మన జగిత్యాల మీటింగ్లో నిదర్శనం, జగిత్యాల మీటింగే నిదర్శనము, తేట తెల్లమైంది. ఎదురు చూస్తూ ఉన్నారు. సారు రావాలా, కేసీఆర్ రావాలనే మాట అక్కడ కూడా నినాదంతో ప్రజలంతా కూడా ఓరెత్తిండ్రు. కాబట్టి రానున్న రోజుల్లో మనమందరం కూడా మళ్ళీ కష్టపడి మరి ప్రజా వ్యతిరేక విధానాలను, మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లి మరి రానున్న 2 సంవత్సరాలలో మనమంతా కూడా కలిసికట్టుగా మరి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసే వరకు మనమందరం కూడా అకుంఠిత దీక్షతో పనిచేయాలని కోరుకుంటూ మరి రాష్ట్రంలో మనం మళ్ళొకసారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ప్రజలకు కూడా, రైతులకు కూడా